వెల్కమ్ టు కుక్ విత్ మ్యాగీ. ఇవాళ అయితే మీకోసం కొత్త కోడిగుడ్డ రెసిపీ తీసుకొచ్చాను. ఇది మీరు ఎప్పుడు ఎక్కడ తినని ఒక కోడిగుడ్డు ఫ్రై, కొబ్బరి కారంతో కోడిగుడ్డు ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయాలి. దీనికైతే ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు కొబ్బరి కారానికి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక బ్లెండర్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఉప్పు, మిరియాలు ఖచ్చితంగా నేను చూపించే అన్నీ వేసుకోవాలి. ఏది స్కిప్ చేసినా ఇందులో ఫ్లేవర్ పోతుంది. ఇవన్నీ మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అలా అని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. మంచిగా నేను చూపించేలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నీట్గా పీల్ చేసేసుకోండి. సర్లే కానీ మీలో ఎంతమంది ఎగ్ ఫ్యాన్స్ ఉన్నారు? మా అమ్మకైతే మాత్రం ఆవకాయ పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా పక్కన ఫ్రైడ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఉండాలి. మా అమ్మకి చాలా ఇష్టం. ఇట్లాగా నాకు ఎగ్ చేసినప్పుడల్లా మా అమ్మే గుర్తొస్తుంది. సో ఇట్లా నీట్గా ఎగ్స్ పీల్ చేసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీలోకి ఫ్రైలోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని వెల్లుల్లి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకుని ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యేంత వరకు ఆయిల్లోకి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక అందులో ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలా అని మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకండి. దీనికి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది రైస్లో కలుపుకున్నప్పుడు. ఇప్పుడు ఇట్లా మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో సగం మాత్రమే ఇప్పుడు వేసుకుని బాగా మిక్స్ చేసుకుండా ఉల్లిపాయలకి ఆ పౌడర్ మొత్తం పొడి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసేసుకుని దానిపైనుంచి మిగతా సగం ఏదైతే పౌడర్ ఉందో అది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ పౌడర్ మొత్తం ఎగ్స్కి బాగా కోట్ అయ్యి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా రా స్మెల్ ఆ పొడిలో నుంచి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ నెమ్మదిగా పొడి మొత్తం అట్లా ఎగ్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి అంతే. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి అలా పొడి తీసుకుని తింటా ఉంటే ఉంటుందండి. ఎంత బాగుందంటే టేస్ట్ అసలు చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. బాయ్.